ఏది నాది కాదు, ఏది నాది కాదు. అవును, మీ నాన్న దవ్విన బావులు వదలడానికి సిద్ధంగా ఉంటే నువ్వు పెద్దోడు అయినట్టు లెక్క. అది వదిలేసేయి. నువ్వే దవ్విన బావిని వదులుకుంటావా? బావి వదులుకుంటామేమో, నువ్వే కట్టిన సంఘాలు వదులుకుంటావా? సంఘ కాపరుల సదస్సు సమావేశం కదా. సంఘము నాది నాది. అరే నీదెక్కడిది నాదెక్కడిది బాబు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. సంఘము నాది కాదు, నీది కాదు, దేవునిది. నకరికల్లో ఒక సంఘం కట్టాను. దాన్ని డబ్బులు వాళ్ళు తీసుకుని తీసుకొని చెప్పారు. తర్వాత దాన్ని గమలియేలని మా తమ్ముడు వరస ఎవడు ఒకటి నడిపించుకున్నాడు. వాడు కూడా ఈ మధ్య దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చా. బేగంపేటలో లక్షలు పెట్టి ఒక పెద్ద మందిరం సంఘం కట్టా. గిరారు కాపరులాగా కొంతమంది లోక సంబంధమైన రాజకీయ నాయకులు వచ్చారు. నేను ఊరికి దేశానికి మునగాడు. నా సంగతి మీకు తెలుసు. నేనే బాణకర్ర పట్టుకుంటే పరిస్థితి అంతా వేరు, కురుక్షేత్రమే. నేను చిటికేస్తే 100 జనం వస్తారు. వదిలేసా. గొడవ ఎందుకండి? తీసుకోండి. అందులో కూడా యేసుప్రభు దేవుడనే చెబుతారుగా మీరు. తీసుకో. ఖర్చు అంతా ₹1 వాళ్ళు ఎవరు పెట్టలే, నేను పెట్టా. బేగంపేట పాటిగడ్డ కాలనీ సంఘం ఇచ్చేసి, జగద్గిరి గుట్టలో ఇంకో సంఘం. ఆ సంఘం కూడా ఒక బ్రదర్ నా మీద కొంచెం, నేను అభిషేకించాను, నేను బాప్తిసం ఇచ్చాను, సంఘం నడిపించాను. చిన్న మోపెడ్ మీద పోయి ఎవ్రీ సండే ఈవినింగ్ నడిపించా 10 సంవత్సరాలు. ఆయన నా మీద కొంచెం స్పర్ధ పెట్టుకొని ఏదో మరి ముఖం మార్చుకొని నేనంటే నచ్చలేదన్నట్టుగా ఉంటుండే. బ్రదర్ మీరే తీసుకోండి, నడిపించుకోండి. వదిలేసా. అది రంగారెడ్డి నగర్ యువతల జగద్గిరిగుట్ట మెయిన్ బస్ స్టాప్ దగ్గర. గన్నవరం నుంచి ఒక సహోదరుడు వచ్చాడు. పొట్ట చేతి పట్టుకొని 2-3 పిల్లలు. అతని భార్య 3 పిల్లలు వచ్చారు. గుట్టలో నేను ఒక ల్యాండ్ కొన్నా. నా పేరు మీద ల్యాండ్ ఉంది, రిజిస్ట్రేషన్ అయ్యి. అప్పట్లో 30 ఏళ్ళ కిందట 5 లక్షలు పెట్టి ఒక ప్రేయర్ హాలు, పక్కన 2 లివింగ్ రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్, చుట్టూ కాంపౌండ్ వాల్ అంతా కట్టి అగాపే సంపూర్ణ సువార్త సంఘం అని బోర్డు పెట్టి పరిచయం కొరకు అతన్ని కూడా పెట్టి అక్కడ పెద్ద సభ పెట్టాం. అతన్ని ఇక్కడ నుంచి ఇక్కడ సంఘం నడిపిస్తాడు ఇతరులను పరిచయం చేశాను. నేను సంపాదించిన ఆత్మలే ఒక 20 మంది ఉన్నారు అక్కడ. సభలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. పొట్ట చేతి పట్టుకొని వస్తే, ఓఫీర్ గారు నాకు లైఫ్ ఇచ్చాడండి, నేను ఆయనకేం చుట్టం పక్కం ఏం కాదండి, నాకు లైఫ్ ఇచ్చాడు, అయ్యగారి మీరు ఎప్పుడు జన్మలో మర్చిపోలేను అని కన్నీళ్లతో సాక్ష్యం ఇచ్చాడు. సరిగ్గా 7వ రోజు బోర్డు తిప్పేసి కొత్త పేరు పెట్టి బోర్డు పెట్టి, ఓఫీర్ గారు ఎవరు, నాకు ఆయనకేంటి సంబంధం, ఆయన ఎందుకు గుడి కట్టిస్తాడు నాకు, నాది అన్నా. మన తోట నరసింహులు గారు, పాత మెంబర్స్ అందరికీ బాగా తెలుసు ఇది. నరసింహులు గారు వీళ్ళు అక్కడే అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. అయ్యగారు ఆ దుర్మార్గుడు వారం కూడా అవ్వలేదు ఆ సాక్ష్యం చెప్పి. ఇప్పుడు నాదంటాడు, రికార్డులో మీ పేరు ఉంది, పోలీస్ హెల్ప్తో వాడిని ఇక్కడి నుంచి సామాన్ తీసి రోడ్డు మీద పడేసి ఆ గుడి ఆక్రమించుకొని సేవకుడిని పెడదాం అంటే, వద్దులే నరసింహులు బాబు, నా చెట్టంతా కొడుకే చచ్చిపోయాడు,
వాడు నా కొడుకు అనుకున్నా, చెట్టంత కొడుకే చచ్చిపోయాడు, ఆ గోడలు నాకు ఎందుకయ్యా, ఏం చేసుకోవాలి, కొరుక్కు తింటానా, చాక్లెటా, క్యాడ్బరీస్ చాక్లెటా అది, పోనీ కొడుకే చచ్చిపోయాడు, కొడుకుతో పాటు గోడలు కూడా పోయినాయి అనుకుంటా. వాడు బ్రతకని, నాకేముంది, ఇంకా 100 సంఘాలు కట్టుకుంటా, 1000 సంఘాలు కట్టు, వాడికి చేత కాదు, ఉండని, గొడవలొద్దు, బ్రతకని పొమ్మన్నా. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ లాస్ట్ బిహెచ్ఎల్లో సంఘము. అనేక స్థలాలలో కష్టపడి, రాత్రనక పగలనక కష్టపడి ఆత్మలను సంపాదించి బాప్తిస్మాలు 100 మందికి ఇచ్చి, ఎవడో రాజకీయం చేస్తే పోరా నీకు నాకు గొడవ ఎందుకు, దేవుడు లెక్క అడుగుతాడు. నేను దీనికోసం గొడవాడను. ఆత్మలు సంపాదించేవాడు ఎక్కడైనా సంపాదిస్తాడు. ఈత వచ్చిన వాడు ఏ ఊరి బావిలోనైనా ఈత కొడతాడు. మా ఊరి బావిలోనైతే ఈత కొడతాను, ఇంకా పక్క ఊరి బావి అయితే బొడుగున మునిగిపోతాను అంటాడు ఎవడైనా. ఈత వచ్చినవాడు ఎక్కడైనా ఏ బావిలో ఎత్తేసినా ఈత కొడతాడు. మనుషులను బట్టే జాలరి ఏ ఊరికి ఏ దేశానికి పోయినా వాడు సంఘాలు కడతాడు. గొడవాడుకునేది ఏమవసరం? ప్రియులారా, పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు. కొరింథు సంఘము, గలతీయ సంఘము, తెస్సలోనిక సంఘం. పెద్దలకు అప్పగించేసి వెళ్ళిపోతానే ఉన్నాడు. వెళ్ళిపోయాడా, పట్టుకొని కూర్చున్నాడా? ఎన్నిసార్లు చెప్పాను, కొత్త స్థలాలకి వెళదాం, అద్దరికి వెళదాం, ఇది నాది అనుకోవద్దు, వదిలేయండి, చేసిన సేవ చాలు. యేసనే పేరు వినిపించని గ్రామాలు లక్షలు ఉన్నాయి. యేసనే పేరు వినిపించని గ్రామాలు లక్షలున్నాయి. వాళ్ళందరూ నరకానికి పోనీయా? ఒక ఊరేనా? నీ పిలుపంతా ఒక ఊరిక? ఏ సేవకుడు కూడా మళ్ళీ వచ్చే యానివర్సరీ కల్లా ఉన్న ఊళ్ళో ఉండొద్దు, కొత్త ఊళ్ళో సంఘాలు స్థాపించాలి. దానికి చాలా దిల్ కావాలి బాబు, చాలా ధైర్యం కావాలి. అమ్మో నాది సంఘం. పిల్లలు ఏదైనా చాక్లెట్ కొనిచ్చి, మనమే 5 చాక్లెట్లు కొనిచ్చామనుకో, నాకు టీ బావ నాది, నేను నాది అంటాడు. ఒరిపిచ్చాడు, నేను ఇచ్చాను కదరా నీకు అది, నాది నేను. ఏది మనది కాదు, మన ఆస్తులు మనవి కాదు, మనం కట్టే సంఘాలు కూడా మనవి కాదు. దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. బీ రెడీ టు లూజ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.